శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అయిపోయింది. ఇప్పుడే ఒక ఛాలెంజింగ్ నేచర్ వచ్చింది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా 16 ఏళ్ల వయసు అని. మీరు దీంట్లో చెప్పారు కదా, ఆ 16 ఏళ్ల సినిమా కమల్ హాసన్తో బాగా హిట్ అయింది. దాన్ని రైట్స్ కొన్నారు వాళ్ళు నిర్మాతలు రైట్స్ కొని రాఘవేంద్రరావు డైరెక్టర్గా పెట్టుకుంటే శ్రీదేవి హీరోయిన్. శ్రీదేవిని మార్చలా, ఎందుకంటే తమిళ్లో సోలో సాంగ్స్ ఉన్నాయి కొన్ని శ్రీదేవి మీద తీసినవి. శ్రీదేవిని పెట్టుకుంటే ఆ అడ్వాంటేజ్ ఉంటుంది, ఆ సాంగ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే పిక్చరైజేషన్ సోలో సాంగ్స్ ఉన్నాయి, సోలో షార్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు అని నిర్మాతల భావన. మరి దాంట్లో తప్పేం లేదు కదా. ఇప్పుడు తమిళ పిక్చర్ కొన్నప్పుడు దాని నుంచి కొంత ఉపయోగించుకోవటంలో తప్పలేదని ఇది ఆ రోజులో అనుకున్నారు. అందుకని ఖచ్చితంగా దీనికి ఎవరు ఉండాలని చెప్పి చంద్రమోహన్ గారు పెర్ఫెక్ట్ చాయిస్గా అనిపించింది. వాడు ఆ బట్టలు అది వేయటం, కుంటి నడక, వికలాంగుడి కింద అసలు బ్రహ్మాండంగా మెప్పించేశాడు. కమల్ హాసన్ గుర్తు చేసాడు ఆయన. కమల్ హాసన్ కూడా ఆశ్చర్యపోయాడు ఆయన, నిజం చెప్పాలండి. జనరల్గా చూస్తారు కదా తన క్యారెక్టర్ ఎవరు వేశారని చెప్పేసి. సో ఈయన అప్పుడు అనుకున్నారు, ఈయన ఒక అడుగు తక్కువ ఉన్నాడు కానీ లేకపోతే ఒక అడుగు ఎక్కువ ఉంటే మొత్తం హీరోలందరినీ ఇది చేసేవాడు, క్రాస్ చేసి వెళ్ళిపోయేవాడు అని అప్పుడు అనుకున్నారు. ఏది ఈ సినిమా తర్వాత 16 ఏళ్ల వయసు తర్వాత. ఇక అక్కడి నుంచి ఆయన ప్రయాణం ఆగలేదు. 16 ఏళ్ల వయసు తర్వాత ఇక వరుసగా ఈ శంకరాభరణం కానీ, ఈ రేలంగి నరసింహరావు సినిమాలో నేను మా ఆవిడ, ఇల్లంతా సందడి, వరుస చిత్రాలు. ఇక ఈ జడ్జాల గారి సినిమాలు, ఈ వరుసగా ఇలా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. 175 సినిమాలు చేసిన తర్వాత ఈయనకి చిన్న ఇది వచ్చింది. తర్వాత వేరే హీరోలు ఎమర్జీ వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వెంకటేష్ గారు కానివ్వండి, ఈ నాగార్జున, అంటే షేర్ చేసుకోవడానికి వేరే హీరోలు వస్తున్నారు. వస్తున్నప్పుడు ఈయన కొంచెం పర్సనాలిటీ కూడా కొంచెం హెఫ్టీ అవుతుంది కదండి. అప్పుడు హీరోలు కొంచెం ఆలోచిస్తారు, అప్పుడు కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు హీ టుక్ ఎ వైజ్ డెసిషన్, నేను ఇది కాదు, నేను ఏ క్యారెక్టర్ అయినా వేస్తానని ఆయన ఒక ఖాళీ లేకుండా ఏ క్యారెక్టర్ అయినా వేస్తాను. హీరో వేసినప్పుడు కూడా సెకండ్ క్యారెక్టర్ వేసాడు ఆయన. పెద్ద హీరోలకు అన్నగానో తమ్ముడుగానో ఆ వేసేవాడు ఆయన. ఏమండి ఇలాగా ఈ సినిమాలు చేస్తుండగా మొత్తం ఇక అప్పుడు ఏం చేశాడంటే యంగ్ హీరోలకి ఫాదర్గా వేయటం మొదలుపెట్టాడు. మనసంతా నువ్వేల ఉదయకిరణ్కి ఇట్లాగా. ఏమండి ఇలా చాలా సినిమాలు చేస్తున్న యంగ్ హీరోలు అందరికీ అల్లు అర్జున్కి ఫాదర్గా వేశాడు ఆయన. ఏమండి గోపీచంద్కి ఫాదర్ వేశారు. లాస్ట్ ఆయన విరమించింది కూడా గోపీచంద్ ఆక్సిజన్ తోటి. ఇక వరుసగా ఏ హీరో, సుధేమో కాంబినేషన్, ఆవిడ సుధాని ఆర్టిస్టు, ఆవిడ యంగ్ మదరు. యంగ్ హీరోలందరికీ మదరు ఫాదర్గా ఈ చంద్రమోహన్ గారును ఈయన బాగా పాపులర్ అయ్యారు ఈ జంటగా, యంగ్ బ్యాచ్ అంటదికి. అదే కాకుండా సపోర్టింగ్ క్యారెక్టర్ కాకుండా ఇప్పుడు దీంట్లో జీవన తరంగాల్లో సోమన్ బాబు గారు తమ్ముడు కింద అక్కడ ఆ ఇంట్లో జీవన తరంగాలు, ఇట్లా ఎవరి కాంబినేషన్తోనైనా సరే ఈయన సినిమాలు చేయటం మొదలుపెట్టాడు. ఆయన సినిమాలు మొదలుపెట్టిన తర్వాత ఇక వరుసగా అలా చేస్తూ సపోర్టింగ్ క్యారెక్టర్స్లో దాదాపుగా ఈ 170 చిత్రాలు కాక ఇంకొక 600-700 సినిమాలు ఈ సపోర్టింగ్ క్యారెక్టర్స్తో చేశాడు. అంటే ఎప్పుడు ఖాళీ లేదు ఆయన. అదే ఇలాగా నిరాఘాటంగా చంద్రమోహన్ గారు ఖాళీ అనేది లేకుండా, ఎప్పుడు ఖాళీ ఉండాలని అనుకోలేదు. ఏ పాత్ర వస్తే దాన్ని స్వీకరించి నటించే నటుడు చంద్రమోహన్ గారు. ఏ పాత్రనే సమర్థవంతంగా నటించగల నటుడు చంద్రమోహన్ గారు అని ఇండస్ట్రీలో అందరికీ పేరుంది. ఆయనకి ఈ పాత్ర ఆ పాత్ర లేదు, క్లిష్టమైన పాత్ర అయినా సరే ఆయన పోషించాడు. అలాగే ఆదిత్య 369లో సంగీత శ్రీనివాసరావు గారు తెనాలి రామకృష్ణ క్యారెక్టర్ ఇచ్చారు. తర్వాత కలికాలంలో ఒక సెంటిమెంటల్ క్యారెక్టర్ జయసుతో కాంబినేషన్లో ఆయన కలికాలం సినిమాలు చేశారు. తర్వాత ఇక చంద్రమోహన్ గారికి ఒక పేరు ఉంది, లక్కీ హీరో అని. ఎందుకు వచ్చిందంటే చెలికత్తెల వేషాలు వేస్తున్న వాణిశ్రీ గారు ఫస్ట్ రంగుల రాట్లలో ఈయనతో వేసిన తర్వాత, ఎవరో చంద్రమోహన్ గారితో రంగుల రాట్లలో హీరోయిన్గా వేసిన తర్వాత అగ్రతార అయ్యి ప్రేమనగర్ లాంటి సినిమాలో అగ్ర హీరోలు అందరితోటి చేసి పెద్ద తార అయింది. భూమి కోసం అనే దీంట్లో 3 నిమిషాల పాత్ర చేసిన జయప్రద సిరిసిరిమోలో చంద్రమోహన్తో చేసిన తర్వాత
ఆయనకే అందుబాటు లేకుండా అగ్రతార అయిపోయింది. అప్పుడప్పుడే బాలతార నుంచి సినిమాలు చేస్తున్న శ్రీదేవి ఈయనతోటి ఇదేసిన తర్వాత మన 16 ఏళ్ళ వయసు చేసిన తర్వాత సూపర్ స్టార్ అయిపోయి బాంబే కూడా వెళ్ళిపోయింది. తర్వాత ఒక చిన్న తారగా వచ్చి కొత్త తారగా వచ్చిన తాళ్ళూరు రామేశ్వరి సీతామహాలక్ష్మి అనే సినిమా తర్వాత చంద్రమోహన్తో చేసిన తర్వాత బాంబేకి వెళ్ళిపోయింది. ఏమండి, అలాగే భానుప్రియ వెయిట్ చేసి అని ఒక సినిమాలో యాక్ట్ చేసి చంద్రమోహన్ గారితో నేను నటించాలి, ఆ నటించిన తర్వాతే వేరే సినిమాలకి డేట్స్ ఇస్తానని చెప్పి వెయిట్ చేసి అదేదో రామాయణంలో భాగవతం ఏదో ఒక సినిమా ఉంది, దాంట్లో చేసి ఆ కాంబినేషన్లో చంద్రమోహన్ గారితో చేశారు. సో చంద్రమోహన్ గారితో చేస్తే ఎవరైనా సూపర్ స్టార్ అవుతారు, అగ్రతారులు అవుతారన్న సెంటిమెంట్ ఇండస్ట్రీలో పడిపోయింది. దాదాపుగా ఆయన చెప్పిన ప్రకారమే దాదాపుగా 35-40 మంది హీరోయిన్స్ ఈ భావంలో ఉండి అలా అగ్రతారులు అయ్యారంట ఆయనతో. నాకే అందుబాటులో లేరని ఆయనే చెప్పారు. గ్రేట్. ఎందుకంటే ఇది మనం చెప్పేది కాదు, ఆయనే చెప్పారు. మరి ఎందుకు వచ్చిందండి ఇలాగంటే ఏమో నాకు తెలియదు, నా సినిమాల తర్వాత అలాగే వచ్చింది, మరి వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు చేశారు అన్నారు. ఇలాగా ఒక స్థాయికి వచ్చేసాడు ఆయన. తర్వాత ఏమి ఆయన ఎప్పుడు కూడా ఖాళీగా లేకుండా సపోర్టింగ్ క్యారెక్టర్ ఏదైనా సరే ఆయన నో అని మాత్రం చెప్పలే. నటనకి ఏది నిర్వచనం ఏమీ లేదు, ఇందులో రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు అని చెప్పేసి ఆయన ఒక భావం. నటుడు అయిన వాడు ఏదైనా నటించాలి, ఏ పాత్ర అయినా నటించాలి, చిన్న పాత్ర ఏంటి పెద్ద పాత్ర ఏంటి, హీరో అయితే ఒక 100 సంవత్సరాలు నటించేస్తాడే అనే భావం చంద్రమోహన్ గారికి ఉండేది. సో నేను ఏ సినిమాలు, అందుకే ఆయన దాదాపుగా 930 సినిమాలు యాక్ట్ చేశాడు ఆయన, అన్ని కలిపి హీరోతో కలిపి. ఇక ఇలా ఉండగా ఒక స్థాయికి వచ్చేసాడు ఈయన. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇక పర్సనల్ లైఫ్కి వద్దాం. వచ్చిన తర్వాత అందరికీ పెళ్ళిళ్ళు చేసేసాడు, సిస్టర్స్కి అందరికీ కుటుంబాన్ని సెటిల్ చేసేసాడు, అంతే అయిపోయింది. అయిపోయిన తర్వాత గాలి బాలసుందరరావు గారని మెడ్రాస్లో పాండీ బజార్లోని మెయిన్ ప్రైమ్ ఏరియా అది, దాంట్లో ఆయన ప్రాక్టీస్ ఉండేది. నేను వెళ్ళాను ఆ ఇంటికి. ఆంధ్ర బ్యాంక్ పక్కనే ఆయన వెనకాల ఇల్లు, ఆయన ఇల్లు. ఈ కళా రచయితలు అందరూ అక్కడికి వస్తూ ఉండేవారు. ఎక్కువగా గొల్లపూడి మాతృరావు గారు వస్తూ ఉండేవారు అక్కడికి. నేను చూశాను, నేను కూడా ఆ వెనకాలే ఉండేవాడిని. నేను మెడ్రాస్ వెళ్ళిన కొత్తలో. ఏమండి, గాలి బాలసుందరరావు గారని పెద్ద డాక్టర్, వైద్యుడు. మన సినిమా వాళ్ళందరికీ పరిచయాలు ఎక్కువ. వాళ్ళకి ఆయనకు ఒక అమ్మాయి రచయిత్రి జలంధర, ప్రముఖ రచయిత్రి, దాదాపుగా 50-60 కథలు రాసింది ఆవిడ, పాపులర్ రచయిత్రి ఆవిడ. ఈ చంద్రమోహన్ గారి తర్వాత చాలా క్యాలిక్యులేటర్గా ఉంటాడని, తర్వాత వ్యసనాలు ఏమీ లేవని తెలుసుకున్న గాలి బాలసుందరరావు గారు తన కూతుర్ని చంద్రమోహన్కి ఇవ్వాలని, ఎంక్వైరీలు ఉంటాయి కదా, ఎవరు ఉంటారు, సినిమా వాళ్ళు ఉంటారు, ఈ పలానా కుర్రాడు బాగా చేస్తున్నాడు, మంచిగా ఉంటారని చెప్తారు కదండి. చంద్రమోహన్ గారిని కాంటాక్ట్ చేసి తన కూతుర్ని ఆయనకిచ్చి వివాహం చేశారు. ఏమండి, ఒక రచయిత్రి, ఒక డాక్టర్ గారి వైద్యుడి కూతురు రచయిత్రి, ఆర్టిస్ట్కి ఇదైంది అనుకూల దాంపత్యం. ఈయనకి వీళ్ళ దాంపత్యం ఎటువంటిదంటే, ఈయనకి ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ, ప్రతి చిన్నదానికి ఆవేశపడతా ఉంటాడు, ఆవిడికి సహనం ఎక్కువ. అందుకే దేవుడు కలిపాడేమో అంటాడు ఈయన చంద్రమోహన్ గారు. నాకు కోపం ఎక్కువ, ఆవిడకి సహనం ఎక్కువ, అంచేత కేవలం నా కోపాన్ని తగ్గించడానికే జలంధర్ని నాకు అర్థంగా చేశాడేమో దేవుడు అని చెప్పి ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఉటంకించడం మనకి ఇది పరిపాటి. ఏమండి, ఇది అయిన తర్వాత వాళ్ళకి 2 ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళు బాగా చదివించాడు, అది ఫినిష్ చేస్తానే. వాళ్ళు బాగా చదివించిన తర్వాత మాధురి మీనాక్షి అనే ఆవిడ సైకాలజిస్టు, ఒక ఫార్మసిస్ట్తో పెళ్లి చేసి అమెరికాలో సెటిల్ అయ్యారు. రెండో అమ్మాయి ఏమో డాక్టరు, ఆవిడ చెన్నైలోనే డాక్టరు, ఆవిడ హస్బెండ్ కూడా చెన్నైలోనే ఉంటారు. ఇది వాళ్ళ ఫ్యామిలీ, ఇది ఇంతకు మించి లేదు. ఏమండి, తర్వాత ఇక ఈయన జాగ్రత్త పడని చెప్పాను కదా, ఈయనకి ముందు నుంచి ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరెవరు ఏమిటనేది అబ్జర్వేషన్ మొదలుపెట్టాడు. సావిత్రి గారి కథ తెలుసుకున్నాడు. తర్వాత ఎవరెవరు అభివృద్ధిలో ఉండి పతనం అయ్యి తర్వాత చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నారు, హరినాథ్ గారు, రాజనాల్ గారు, వీళ్ళందరినీ చూశాడు ఆయన. సో నేను ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళ నుంచి తను ఒక అభిప్రాయానికి వచ్చాడు. డబ్బు అనేది చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి నేను, కానీ ఈ దాన ధర్మాలు, వాళ్ళందరూ దాన ధర్మాలు చేసినా కూడా వాళ్ళు ఎంత పతనం అయ్యారో, వాళ్ళు ఎంత దుస్థితికి చేరుకున్నారో అని ఆయనకి తెలుసుకున్నాడు ఆయన.
ఆయన ఆయన చెప్పిన విషయాలు అవి. అంచేత నేను ఎవరికి అనవసరంగా బయట వాళ్ళ గురించి తాపత్రయపట్టకుండా నా కుటుంబ సంక్షేమాన్ని, నా కుటుంబాన్ని దరిద్రంలో ఉంచకుండా బాగా పోషించుకోవాలని నేను ఫస్ట్ నుంచి అనుకున్నాను వచ్చిన తర్వాత. ఏం చేద్దంటే ఎప్పుడు ఏ పొజిషన్ ఎలా ఉంటుందో ఈ శాశ్వతం కాదు ఇది. కరెక్ట్. ఏమండి? అందుకని నా కుటుంబాన్ని ఇబ్బందుల్లో పెట్టదలుచుకోలేదు. అందుకని ఒకరికి అప్పు ఇవ్వను, ఒకరి దగ్గర అప్పు తీసుకోను. నన్ను అడగటానికి ఎవరు రాకూడదు, నేను అడిగి ఎవరి దగ్గర నేను తీసుకోను అనే సిద్ధాంతం నేను మొట్టమొదటి నుంచి పెట్టుకున్నాను. అందుకని కొన్ని ప్రాపర్టీస్ కొని పెట్టుకుంటే వాటికి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. కొన్ని ఎకరాలు, ఒక 6 ఎకరాలు ఇక్కడ ఈ మెడ్రాస్లో చుట్టుపక్కల అన్ని స్థలాలు కొని పెట్టుకున్న తర్వాత ఒక చోట 6 ఎకరాలు కొంటే దాంట్లో ఇసుక తోలేసి కబ్జా చేసేయటం మొదలుపెట్టారు. వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. వచ్చినప్పుడు నాకేమో మగపిల్లలు లేరు, చూసుకోవడానికి ఎవరూ లేరు. నేనా ఈ సినిమాలతో బిజీగా ఉంటాను. తర్వాత ఈ కబ్జాలు చేసేవాళ్ళు ఎప్పుడు రౌడీతనంతో ఉంటారు, మనకు అవసరమా అని అనుకున్నాను. అందుకని ఆయన ఆ స్థలాన్ని ఎవరో వచ్చి అడిగితే మేము డెవలప్మెంట్ చేస్తామని అడిగితే వచ్చి ఇచ్చేసాను నేను. ఇంకో చోట 15 ఎకరాలు 20 ఎకరాలు కొన్నాను. అది కూడా అలాగే అయింది. చూసుకోవడానికి ఎవరు లేరు, వెళ్ళటానికి నాకేమో ఖాళీ లేదు. అంచేత నేను ఒక్కడిని ఇన్ని ప్రాపర్టీస్ చూసుకోవటం కంటే మనకు అందుబాటులోనే మన క్యాషో ఏదో ఉంచుకుని మనం ఇది చేసుకుంటేనే బెటర్ అని ఆలోచనకు వచ్చాను. అందుకని నేను వీటన్నిటిని డిస్పోజ్ చేశాను కొన్ని. లేకపోతే నా దగ్గర ఇవాళ కాస్ట్తో చూస్తే 100 కోట్లు పోగొట్టుకున్నట్టు లెక్క నేను అన్నాడు. ఇవాళ కాస్ట్ అది. నేను అమ్మేసిన స్థలాలు అప్పట్లో అంటే ఎంతకు పడితే అంతకు అమ్మేశాడంట ఆయన. అదే వ్యాపారం కోసం కాదు, ఎందుకంటే ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయంట ఆయన కొన్న ప్రాపర్టీస్లో. దాన్ని డీల్ చేయడానికి ఎవరు లేరు. ఈ మధ్యన మనం చూసాము అన్ని చాలా ప్రాబ్లమ్స్. ప్రభాస్ గారు కూడా ఎదుర్కొన్నారు, శ్రీకాంత్ ఎదుర్కొన్నాడు, వీలునామా చూసా. అది కంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఎదుర్కొన్నాడు శ్రీకాంత్ ఒకటి, ప్రభాస్ గారు ఒకటి. ఏమంటే అది మాది అని అన్నారు. అప్పుడే ఆ ప్రాబ్లమ్స్ వచ్చినాయంట. కానీ శోభన్ బాబు గారే చెప్పేవాడు నాకు. శోభన్ బాబు గారు ఆదర్శం నాకు కూడాను. ఇంచేతంటే ఆయనంత జాగ్రత్త పరుడు ఇంకోటి. ఆయన కూడా అన్ని ఇబ్బందులు పడ్డాడు. ఎవరు గుర్తించక, పాత్రలు రాక, డబ్బులు ఇవ్వక, భార్య హాస్పిటల్లో ప్రెగ్నెంట్గా ఉంటే కూడా తనే వండి తీసుకెళ్ళి అప్పటికప్పుడు డబ్బులు సంపాదించి తనే వండి తీసుకెళ్ళేవాడు. ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి, డబ్బు వాల్యూ తెలుసు కాబట్టి ఆయన అన్ని ప్రాపర్టీస్ ఏ రూపాయి వచ్చినా ఆయన చెప్పిన సూత్రం నాకు కూడా నచ్చింది. ఏం చేద్దంటే భూమి తక్కువ, మనకి 3 వంతులు నీళ్లు మన దీంట్లో ప్రపంచంలో. అందుకని మనుషులు పెరుగుతారు, భూమి తక్కువైపోతాయి మనుషులకి. అంచేత భూమి మీద పెట్టుబడి పెట్టు అని మురళీమోహన్కి చెప్పాడు. ఆయన పాటించాడు, ఆయన బాగుపడ్డాడు. అలాగే నాకు పాటించాడు. కాకపోతే నాకు చూసుకునేవాళ్ళు లేరు. మురళీమోహన్కి ఉన్నారు, అతని తమ్ముడు కిషోరును, వాళ్ళ అబ్బాయి రామ్మోహన్ ఉన్నాడు. నాకెవరున్నారు, ఆడపిల్లలు ఉన్నారు. అంచేత వీళ్ళని రిస్క్లో పెట్టడం ఇష్టం లేక నేను ఆయనంత చేయలేదు. నేను జాగ్రత్త పడ్డాను, నేను ప్రాపర్టీస్ కొన్నాను. కాకపోతే నేను ఈ మోసానికి గురవుతాం అని చెప్పేసి ఉద్దేశంతో నేను అమ్మేశాను అని ఆయన చెప్పారు. ఆయన అమ్మేశాడు కూడా, నాకు తెలుసు అది. నేను అక్కడ వచ్చినప్పుడు మేము అప్పుడు ఏదో స్థలాల కోసం తిరుగుతున్నప్పుడు ఈ చంద్రమోహన్ గారి స్థలం అని అంటూ ఉండేవారు. అది చాలా కొన్నారన్నమాట. మేమేమో దీంట్లో ఉన్నామంటే అసలు శోభన్ బాబు గారి గురించి మాకు ఐడియా లేదు అప్పుడు. ఈయనే ఆస్తిపరుడు అనుకునేవాళ్ళం మేము సినిమా ఇండస్ట్రీలో. కానీ తర్వాత తెలిసింది శోభన్ బాబు గారు ఇది. ఒకసారి తీసుకెళ్ళంటే నా ప్రాపర్టీ చూద్ది కానీ అని చెప్పి, సరే ఒకసారి శోభన్ బాబు గారు చంద్రమోహన్ గారికి ఫోన్ చేసి ఒక 2 లక్షలు ఉంటే ఇస్తావని అడిగారంట. నీకు నేను డబ్బులు ఇవ్వాలా, నీకు నేను అప్పు ఇవ్వాలా అని ఆశ్చర్యపోయాడంట. నువ్వు ఇవ్వరా, నేను చెప్తాను, నేను ఏరా అనుకుంటాను. ఇవ్వరా, నేను పంపిస్తామంటే వెంటనే పంపించాడంట. పంపించిన తర్వాత ఆ మర్నాడు లేకపోతే 2 రోజుల తర్వాత ఒకసారి నా ప్రాపర్టీ చూపిస్తాను రా అని చెప్పి చంద్రమోహన్ తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి అన్నానగర్ మొత్తం చూపిస్తే ఇది నాది ఇది నాది ఇది నాది అని చూపిస్తే సగం అన్నానగర్ అయిందేనంట ఫ్లాట్లు. తర్వాత ఇంకో చోటకి తీసుకెళ్ళాడంట. ఇదిగో ఇది 30 ఎకరాల భూమిరా, నీ 2 లక్షలు దీనికే పెట్టా పూలప్ చేసి. నా దగ్గర డబ్బులు
తక్కువైనాయి అప్పుడు ఇవ్వటానికి. నేను 2 లక్షలు అడిగింది దీనికి, ఇది 30 లక్షలు. అది ఎక్కడో తెలుసు నాకు. అది చాలా మంది పోటీ పడ్డారు. బ్లాక్ మనీ లేక ఎన్టీ రామారావు గారు కూడా బ్లాక్ మనీ వైట్ కావాలన్నారు వాళ్ళు. బ్లాక్ మనీ లేక అదే వైట్ మనీ లేక క్యాన్సిల్ చేసుకున్నారు. చాలా మంది పోటీ పడ్డారు. చివరికి సోమన్ బాబు గారికి వచ్చి 30 బెంగళూరు హైవేలో మెయిన్ రోడ్, ఇది రోడ్డు ఈ పక్కనే బాలసుబ్రహ్మణ్యం గారి కూతురు పెళ్లి, ఆయన కూతురు పెళ్ళిళ్ళు, బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కళ్యాణ మండపం దొరకపోతే ఆయన డెకరేట్ చేసి బాలసుబ్రహ్మణ్యం గారి కూతురు పెట్టాడు. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు బాలసుబ్రహ్మణ్యం గారు. ఆ 30 ఎకరాలు చంద్రమోహన్ ఇచ్చిన అడ్వాన్స్లో, ఆ 30 ఎకరాలు కొన్న అడ్వాన్స్లో చంద్రమోహన్ గారు 2 లక్షలు కూడా ఉంది. ఏమండి, ఇలాగా ఆయన ఎప్పుడు సోమన్ బాబు ఎప్పుడు కొన్నా కూడా నేను నా దగ్గర డబ్బులు తీసుకోవడం సెంటిమెంట్ అయిపోయింది. ఓ 10,000 అయినా సరే, రూపాయి అయినా సరే నా చేతితో తీసుకుని అడ్వాన్స్ ఇస్తాడు ఏ ప్రాపర్టీ కొన్నా. అంచేత తను సంపాదించిన దాంట్లో మెయిన్ ఈ ప్రాపర్టీస్ కొనడానికే ఇచ్చేశాడు. దాదాపుగా 50-60 వేల కోట్లు ఆయన ప్రాపర్టీసే పెరిగినాయి ఆయన చేసిన దానికంటే కూడాను అని చెప్పి ఆయన చంద్రమోహన్ గారు చెప్పారు. బట్ నేనేమి ఇదిగా లేను. ఏం చేద్దంటే వీళ్ళందరినీ చూశాను, సావిత్రి గారిని చూశాను నేను. వీళ్ళందరినీ చూసిన తర్వాత ఈ దాన ధర్మాలతోటి కన్నమ్మ గారిని చూశాను నేను. వీళ్ళందరూ ఇలా అయిపోయిన తర్వాత ఎందుకు ఇవ్వాలి, ఎందుకు బాధపడాలి, ఎందుకు తనని మించిన దానం ఎందుకు చేయాలి, తన మించిన దానం చేయకూడదని నేను ఆ రోజునే డిసైడ్ చేసుకున్నాను. ఒకళ్ళకి నా డబ్బులు నా కుటుంబ సంక్షేమమే చూడాలనుకుని నేను నిర్ణయించుకున్నాను. అదే పాటిస్తున్నాను ఇవాళ. నన్ను అడగడానికి కూడా ఎవరన్నా చందాల కోసం వచ్చినా కూడా నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వాలి, ఏమో వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇప్పుడు ఇస్తామండి, రేపు మన అవసరం వచ్చినప్పుడు ఎవడో ముందు కూడా రాడు. అంచేత నేను ముందు నా కుటుంబానికి నాకు దీనికి చూసుకున్నానని చెప్పేసి అందులో నేను ఎవరు ఏమనుకున్నా కూడా నన్ను అదే మీరు అన్నట్టు పుషినారు అనుకున్నా, ఏమనుకున్నా అందరూ అనుకున్నారు, నన్ను కామెంట్ చేశారు. కానీ నాకు ఇది లేదు, నా బాగోగులు నేను చూసుకోవాలి. ఒకవేళ నాకు ఇబ్బందులు వచ్చింది అనుకోండి, ఎవరిని అడగలేని మనస్తత్వం. పైగా నా కుటుంబం కూడా బాధలు పడింది బిగినింగ్ నుంచి. అంచేత ఇప్పుడు మళ్ళీ ఉద్యోగం చేయలేను నేను. ఒకవేళ నాకు ఏదైనా సినిమాలు రాకపోతే, అదృష్టవశాత్తు నాకేదో అందరు అభిమానంతో క్యారెక్టర్లు చేశాను, ఎక్కువ పిక్చర్లు చేశాను కాబట్టి నాకు బాగా ఉంది. కానీ తర్వాత రెమ్యునరేషను తర్వాత నేను ఎక్కువ తింటాను. ఇచ్చేత ఇంట్లో నేను నాన్ వెజిటేరియన్ తిన్నాను, షూటింగ్కి అయితే మాత్రం నాన్ వెజిటేరియన్ డిమాండ్ చేసి తింటాను నేను. ఎందుకంటే దానివల్ల నాకు ఎందుకు తింటానంటే ప్రొడ్యూసర్ల దగ్గర నాకు చాలామంది ఎగ్గొట్టారు డబ్బులు, అందుకని ఆమె కోపంతో నేను ఇచ్చేస్తాను అని చెప్పి ఆయన ఇది చేశాడు. అంటే ఆయన ఇది అంచేత అంటే ఆయన జీవచాపల్యం కొంత ఉంది, తినాలని ఉంటుంది. ఒకసారి అన్నాడు కూడా ఆయన, ఏమన్నాడంటే తింటే చస్తా ఉంటారు, పోనీ తినేసేద్దాం, ఎలాగైనా పోతాం కదా, పోయేవాళ్ళు ఎలాగో ఎందుకు నోరు కట్టేసుకోవటం అని ఒక జోక్గా అన్నాడు ఆయన. అంటే నిజంగా కాదు అదే. ఏమండి, ఇలాగా ఆయన ఇది చేసిన తర్వాత చాలా కాలానికి కానీ చెన్నై నుంచి ఆయన తర్వాత విశ్వనాథ్ గారి ఇంటి వెనకాలే ఇల్లు కట్టుకున్నాడు ఆయన, ఒక చోట ఉండాలని. విశ్వనాథ్ గారి ఇల్లు ఇదైతే వెనకాల ఇల్లు ఇది చంద్రమోహన్ గారి, ఆ గోడే అడ్డు. అన్నదమ్ములు ఇద్దరు ఒకే చోట కట్టుకున్నారు. ఆ తర్వాత చాలా కాలానికి ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాడు ఆయన. ఇలా ఉంటున్న పరిస్థితిలో ఆయనకి 2 పిల్లలు సెటిల్ అయ్యారు, అందరూ పెళ్ళిళ్ళు గిళ్ళు అంతా అయిపోయింది, పిల్లలు మనవరాళ్ళు అందరూ ఉన్నారు. అంతా హ్యాపీ అయిన పరిస్థితుల్లో ఈయనకి అనారోగ్యం. ఏం చేతంటే అప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఎక్కువ తినటం వల్ల కానివ్వండి, నిర్లక్ష్యం వల్ల కానివ్వండి, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం మొత్తం ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత కొంతకాలం ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఆయనకి ఏమి సెట్ కాకపోతే అప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు కట్టుకుని అందరూ వచ్చేసారు. మొత్తం వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో హాస్పిటల్లో ఆయన 2023లో చనిపోయారు ఆయన. అది చంద్రమోహన్ గారి చరిత్ర. చంద్రమోహన్ గారు చనిపోయినందుకు అందరూ ఆర్టిస్టులు బాధపడ్డారు, మొత్తం ఇండస్ట్రీ మొత్తం.
ఎందుకంటే కొత్త వాళ్ళకి ఆయనే సపోర్టింగ్ యాక్టరు, పాత వాళ్ళకి ఆయనే సపోర్టింగ్ యాక్టరు, వాట్ నాట్ అందరికీ ఆయనే సర్వజనామోదం కలిగిన ఆర్టిస్ట్ ఎవరంటే చంద్రమోహన్ అనే పేరు ఉండేది. అంచేత ఇంత మంచి పేరు ఇంత ఇది చేసుకొచ్చిన ఆయన ఎవరికి కాంట్రవర్సీ కాదు, నిర్మోహమాటి, స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదన్నా ఉంటే ఓపెన్గా మాట్లాడతాడు. ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఒకసారి రామారావు గారిని, మురళీమోహన్ గారిని, చంద్రమోహన్ గారిని అన్నదమ్ముల అనుబంధం అనే సినిమాలో ఫిక్స్ చేశారు. మొత్తం అడ్వాన్స్ ఇచ్చారు, షూటింగ్ స్టార్ట్ అయింది, షూటింగ్ వెళ్ళారు. చంద్రమోహన్ గారి పార్ట్ వచ్చింది, షూటింగ్ ఈయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈయన ఎవరో పలకించట్లే, మేకప్ వేయట్లే. మేకప్ వేయాలి కదా కాల్ షీట్ ఉంటే. ఆయన వెళ్ళాడు, ఎవరో రెస్పాండ్ కావట్లే. ఏంటని చూస్తే తీరా చూస్తే ఆ క్యారెక్టర్కి బాలకృష్ణ పెట్టారు. ఏమిటని అడిగితే మరి పెద్ద ఆయన చెప్పారండి, మరి ఏం చేస్తామని చెప్పారు. దాంట్లో విపరీతమైన కోపం వచ్చేసింది చంద్రమోహన్ గారికి. ఇంత అవమానం చేస్తారు ఒక ఆర్టిస్టుని, ఇండస్ట్రీకి పెద్ద అయ్యుండి ఆయన చేయాల్సిన పని ఇదేనా అని మనసులో అనుకుని, ఎవరికి అంటే ఎవరో ఒప్పుకోరు కదా రామారావు గారిని అంటే. వచ్చేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక దాని గురించి కాసేపు ఆ రోజంతా బాధపడ్డాడు. భార్య ఓదార్స్తుంది కదా చలంద్ర గారు. అది అయిపోయిన తర్వాత ఇక 2 రోజుల తర్వాత 2 మనుషులు పంపించాడు ఆయన రామారావు గారు. దాని కాంపెన్సేషన్గా ఒక సినిమాలో అవకాశం ఇచ్చారు, వచ్చింది మంచి క్యారెక్టరు, మిమ్మల్ని చేయమంటున్నారు పెద్ద అని చెప్పారు రామారావు గారు అని చెప్పారు. నేను చేయను, ఆయన సినిమాలో అసలు ఇచ్చినా కూడా చేయను, హీరోగా ఇచ్చినా కూడా చేయను, అది చెప్పండి వెళ్ళి అని చెప్పి చంద్రమోహన్ గారు పంపించారు. కానీ ఈయన చంద్రమోహన్ గారికి ఇదే కథ, ఇదే సినిమా ఎంజీఆర్ తీస్తూ చంద్రమోహన్ 3వ తమ్ముడికి అదే క్యారెక్టర్కి చంద్రమోహన్ వేసి తీశారు తమిళ్లో, సూపర్ హిట్. ఎంజీఆర్, ఆంధ్ర ఎంజీఆర్ అని అప్పుడే వచ్చింది దీనికి పేరు చంద్రమోహన్కి. సో మన వాళ్ళు గౌరవించిన ఇది ఆయన గౌరవించారు ఎంజీఆర్ గారు అని చెప్పేసి అప్పుడు చెప్పుకున్నారు. సో ఇలాగా ఆయన తన పంధాలో ఏ తేడా వచ్చినా తను అనుకున్నట్టుగానే తన ఓపెన్ హార్ట్గా ఉండి ఎవరికి హాని చేయకుండా, ఎవరి గురించి చెడు తలంచకుండా, తనకు చెడు జరిగితే తను భరించి కెరీర్ని డెవలప్ చేసుకున్నారు ఆయన. అలాంటి చంద్రమోహన్ గారు అందరికీ కావాల్సిన నటుడు, సహజమైన నటుడు, మంచి నటుడు, అన్ని క్యారెక్టర్లకి పనికొచ్చే నటుడు. ఇంతకంటే చంద్రమోహన్ గారి గురించి చెప్పేది అదే చెప్పానుగా, ఒక కడుగు ఉండుంటే అందరినీ తినేసేవాడని. అందుకనే ఆయన హైట్ ప్రకారం నాగేశ్వరరావు గారితో ఎక్కువ కాంబినేషన్ చేశాడు ఆయన. ఆయన హైటు నాగేశ్వరరావు హైట్కి అందరూ అనేవాళ్ళంట, హైట్ తక్కువ ఉన్నారంటే నాగేశ్వరరావు గారు కూడా హైట్ తక్కువే కదా, మరి ఆయన మలుచుకోలేదు, అలాగే నువ్వు చేసుకో అని చెప్పేవారంట. అలాగా ఒక వ్యక్తి పక్కన ఉంటే ఓదార్పుగా ఉంటుంది ఆయనకి. నేను కూడా అలాగే సాధించవచ్చు కదా, ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్. అయితే నాగేశ్వరరావు గారు ఏమో తనకు అనుగుణంగా క్యారెక్టర్లు మలుచుకున్నాడు, ఆయన సంపాదించుకున్నాడు. అలాగే ఈయన తను ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ వేసి అందరికీ కావాల్సిన నటుడు అయ్యారు చంద్రమోహన్ గారు.